సందీప్ రెడ్డి వంగ యొక్క క్రియేటివిటీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాదు. ప్రభాస్‌తో తీయాల్సినటువంటి మూవీకి సంబంధించినటువంటి 2 క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏంటంటే మూవీలో ప్రభాస్ 2 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడనైతే తెలుస్తుంది. క్యారెక్టర్ అయితే సాఫ్ట్‌గా కనిపిస్తాడట. రెండో క్యారెక్టర్ అయితే మాత్రం డాన్ లాగా కనిపిస్తాడని తెలుస్తుంది. రెండో అప్డేట్ ఏంటంటే ముందు ప్రభాస్‌ని చూడనటువంటి గెటప్‌లో ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌కి ఒక గ్యాంగ్‌స్టర్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చూపించబోతున్నాడట. సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసేటువంటి స్టోరీస్ ఈ విధంగా ఉంటాయి అన్న విషయం మనకు తెలియదు కాదు. ఆల్రెడీ రణ్వీర్ కపూర్ తో తీసినటువంటి మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలియదు కాదు. అందువల్ల ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్ జోనర్‌లో అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ యొక్క ఎలివేషన్ కి సంబంధించి ఒక పీక్ స్టేజ్ లో ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అయితే రెడీ అయిందని తెలుస్తుంది. 'కిరీట్' మూవీ ఒక బ్లాక్ బస్టర్ మూవీగా అయితే ముందే చెప్పుకోవడం జరుగుతుంది సందీప్ రెడ్డి వంగ. కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ విధంగా చెప్తాడో మనం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడలో వచ్చినటువంటి వరదలకు గాను, ఖమ్మంలో వచ్చినటువంటి భారీ వరదలకు గాను సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక భారీ విరాళాన్ని ప్రకటించాడు. ₹1,00,00,000 అద్భుతమైనటువంటి విరాళం అనేది చాలా మంది ప్రముఖులు సైతం పేర్కొన్నారు. కష్ట సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు ముందుకొస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే దేవరా మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ సాంగ్ వల్ల దేవరా మూవీ మీద తిరుగులేనటువంటి హోప్స్ ఏర్పడ్డాయి. సంచలన మూవీ అయితే కాబోతుందని చెప్పడంలో డౌట్ లేదు. ప్రెసెంట్ ఇంటర్నేషనల్ రైజింగ్ హీరోలో ఉన్నటువంటి ప్లేస్ లో ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుందని చెప్పాలి.